ఎలీషా మార్గములో వెళుతూ ఉండగా కొంతమంది వచ్చి ఎలీషాని ఏమని అంటున్నారంటే, వ్యవహారిక భాషలో చెప్పాలంటే, రే బోడోడా బోడోడా, రే బోడోడా వస్తున్నాడు రా, బోడోడా వస్తున్నారా బాబా. అసలు ఎవరు ఎలీషా? 12 అరకల ఎడ్లను కలిగిన ఎలీషా. ఎవరు ఎలీషా? దేవుని దుప్పటి తన మీద పడగానే 12 అరకల ఎడ్లను వదిలి ఏలియాని వెంబడించిన ఎలీషా. ఎవరు ఈ ఎలీషా? ఎడ్లను వధించి తన గ్రామం అంతటికి కూడా గొప్ప విందు చేసి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని సంతోషంగా ఏలియాని వెంబడించిన ఎలీషా. ఎవరు ఎలీషా? సమస్తమును వదిలివేసుకొని కేవలం ఏలియాకి పరిచర్య చేయటమే గొప్ప భాగ్యమని భావించిన ఎలీషా. ఎవరు ఎలీషా? ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి 2 ఆత్మను సంపాదించుకునిన ఎలీషా. ఎవరు ఎలీషా? పాడైపోయిన యెరికో యొక్క ఓటలను అద్భుతము ద్వారా, దేవుని మహాశక్తి ద్వారా ఓటలు బాగు చేసిన ఎలీషా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అభిషిక్తుడైన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప త్యాగము కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప సమర్పణ కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప దీన మనస్సు కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప పరిచర్య సేవా తత్పరత కలిగినటువంటి ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప దైవజనుని కనుసన్నల్లో సాగిపోయిన ఎలీషాని పట్టుకొని, ఆస్తుల కోసం కాదు, ఐశ్వర్యం కోసం కాదు, పెత్తనాల కోసం కాదు, కానీ 2 అభిషేకము కోసం వెంబడించినటువంటి ఆత్మీయుడైన, ఆత్మ సంబంధి అయినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాని పట్టుకొని ఏమంటున్నారండి కుర్రోళ్ళు, యవనస్తులు ఏమంటున్నారు? బోడివాడా బోడివాడా. ఈ పిచ్చోళ్ళకు తెలియని విషయం ఏంటంటే, ఎలీషాకి తల మీద వెంట్రుకలు లేవేమో కానీ అతని తల మీద దేవుని 2 అభిషేకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా నెత్తి మీద ఒక వెంట్రుక కూడా కనబడకుండా అపహాస్యాస్పదంగా అతని ముఖము కనబడుతుందేమో కానీ అతను ఏలియా మీదున్న ఆత్మకు 2 ఆత్మను కలిగిన, రోషము కలిగిన దైవజనుడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని దుప్పటి మడత పెట్టి ఆ యోర్దాను మీద కొట్టగానే యోర్దాన్ ఏమైంది? పాయలైంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప రోషం కలిగిన దైవజనుడు ఎలీషా. ఏమని అడుగుతున్నాడు? ఈ మాట నాకు బాగా నచ్చింది. అదేంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా? ఎందుకు అడిగాడు ఆ మాట అంటే, వెళ్ళేటప్పుడు ఏలియా తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి ఇలా కొట్టగానే యోర్దాను విడిపోయింది. ఆ విడిపోయిన యోర్దానులో నుండి ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా నడిచి వెళ్ళిపోయారు. 2 ఆత్మాభిషేకములు పొందిన తర్వాత, అనగా తన గురువైనటువంటి ఏలియా గారు అగ్ని రథముల చేత సుడిగాలిలో కొనిపోబడిన తర్వాత తిరిగి యోర్దాను యథావిధిగా మార్చబడింది. ఏలియా అడుగు జాడల్లో నడిచాడో, ఏలియా అభిషేకాన్ని 2 పొందుకున్నాడో, ఏలియా దుప్పటిని వారసత్వంగా సంపాదించుకున్నాడో, ఆ దుప్పటిని పట్టుకొని ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడున్నాడో అంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏలియాకి తోడుగా ఉన్న అభిషేకం నాకు తోడుగా ఉన్నది. ఏలియాకి తోడై ఉన్న ఆత్మ నాకు కూడా తోడై ఉన్నది. ఏలియా ద్వారా అద్భుతములు చేయించిన ఆత్మ దేవుడు నా ద్వారా కూడా చేయించగలడు. ఎప్పుడైతే ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటిని అలా మడత పెట్టి అలా కొట్టగానే యోర్దాను ఏమైపోయింది? విడిపోయింది. ఏలియా చేసిన చివరి అద్భుతం ఎలీషా చేసిన మొదటి అద్భుతం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఏదైతే చివరి అద్భుతంగా చేశాడో, ఎలీషా దాన్ని మొదటి అద్భుతముగా ప్రారంభించాడు. ఎలీషా మామూలు వ్యక్తి అండి. ఎంత గొప్ప ఆత్మీయుని పట్టుకొని, ఎంత గొప్ప అభిషిక్తుని పట్టుకొని, ఎంత గొప్ప ఎన్నో సంవత్సరాలు తర్ఫీదు పొందినటువంటి ఒక పరిచారకుడిని పట్టుకొని, దైవజనుడిని పట్టుకొని, ఏలియా రోషమును వారసత్వంగా పొడికి పుచ్చుకున్న దైవిక రోషము కలిగిన దైవజనుడిని పట్టుకొని, బోడోడా
ఒక దైవజనుణ్ణి సర్వసాధారణంగా దైవ భయం కలిగిన వాడు తక్కువ చేయలేడు, అపహసించలేడు, అవహేళన చేయలేడు, ఎగతాళిగా మాట్లాడలేడు. అభిషేకం విలువ ఎరుగని వాడే, దైవజనుని విలువను ఎరగని వాడే, దైవ భక్తి లేనివాడే, భక్తిహీనుడే, లోకస్తుడైతే కానీ ఒక వ్యక్తి దైవజనుడిని అపహసించడానికి, పరిహసించడానికి వెనకాడడు. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక. గతంలో కానీ, ఎప్పుడో కానీ, ఈ మధ్య కానీ ఏ దైవజనుడినైనా, నీ దైవజనుడినైనా ఎగతాళి చేశావా? అపహాస్యం చేశావా? పరిహసించి మాట్లాడావా? చులకని చేసి మాట్లాడావా? అభిషేకాన్ని గుర్తించక ఇష్టానుసారంగా మాట్లాడావా? చాలా జాగ్రత్త. ఎప్పుడైతే అసలే మంచి పవర్ మీద ఉన్నాడు అప్పుడే రీఛార్జ్ చేయడు ఫుల్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫుల్గా డబల్ పోర్షన్ అనాయింటింగ్, గుళ్ళన్నీ నింపబడిన ఒక తుపాకీతో మిస్ఫైర్ చేసినట్టుగా ఎలీషాని టచ్ చేశారు వీళ్ళు. వెంటనే కోపం వచ్చింది ఆయనకి. నేను అంటాను, ఇదేదో దైవజనుడు సహనము లేక చేసిన పని కాదు, కానీ ఎలీషా ద్వారా దేవుడు చేయించిన రెండవ అద్భుతం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి బుద్ధి రావడానికి, దైవజనుని విలువని ఎరుగని కొంతమందికి గ్రహింపు రావడానికి, దైవజనుని విలువను గుర్తించని కొంతమందికి అర్థం కావడం కోసం ఎలీషా ద్వారా దేవుడు చేయించిన రెండవ అద్భుతం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుని పేరట ఎలీషా శపించాడో, ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ అడవిలో నుంచి 2 ఆడు ఎలుగుబంట్లు. కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే చెప్పండి, ఎలుగుబంట్లు. వాటికున్న కోపం ప్రపంచంలో ఏ మనిషికి ఉండదు, అంత కోపం ఎలుగుబంట్లు. అవి కూడా ఆడవంటే ఇంకెక్కువ. అంటే మొత్తానికి దేవుడు ఏదో చేశాడు అడవిలో. ఆ మధ్య కాలంలోనే పుట్టిన వాటి పిల్లలు కనబడకుండా చేశాడు. ఎత్తుకుంటే ఇవి ఎక్కడికి వచ్చినాయి చెప్పరేంటండి? ఎలీషాని అపహాస్యం చేసిన స్థలానికి వచ్చినాయి. మొత్తం 42 మంది యవనస్తుల్ని చీల్చి చంపేశాయి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేకపోట్లా చాలా మంది. చేతులు ఎత్తి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి అపహాస్యంగా, పరిహాసంగా, చులకనగా ఈయన కూడా మనలాంటోడే అని మాట్లాడిన వాళ్ళకి పట్టిన గతి, దేవుడు వేసిన శిక్ష మరణ శిక్ష. చాలా జాగ్రత్త. దైవజనుడు కూడా మనలాంటి వాడేలే అనేది విశ్వాసుల్లో కలిగి ఉన్న అపవాది యొక్క ఆలోచన. నేను ఈ మాట అనుకుంటా ఉండగానే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మరి ఏంటి పైనుంచి ఏమైనా ఊడిపడిచ్చారా మీరు అనుకుంటున్నారు కొంతమంది ఆత్మలో. వాళ్ళకు కూడా నేను చెప్పే సమాధానం, దైవజనుడు పుట్టించబడతాడు, తయారు చేయబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల కొరకు న్యాయాధిపతులను పుట్టించను. ఏం చేశాడు? పుట్టించను. అంత మాత్రమే కాదు, మోషే వలె దైవజనుడు తయారు చేయబడతాడు దేవుని చేతిలో. కాబట్టి దైవజనుడు కూడా మనలాంటి సాటి మనిషేలే, తోటి విశ్వాసి లాంటి వాడేలే. ఆయనకు కూడా రక్త మాంసాలు ఉన్నాయి కదా. ఎలా పడితే అలా మాట్లాడొచ్చులే, ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చులే, ఎలా పడితే ఎలా ప్రత్యుత్తరం ఇవ్వచ్చులే అనుకుంటే పొరపాటు. వేదిక మీద నిలబడి మైకు పట్టుకొని అనర్గళంగా మాట్లాడే ప్రసంగికుడు నీకు కనబడుతున్నాడు. కానీ ఈ స్థాయికి రావడానికి ఏ దైవజనుడి జీవితంలో అయినా ఎన్ని పోరాటాలు, ఎన్ని సమర్పణలు, ఎన్ని త్యాగాలు. మీరేమనుకోపోతే ఒక మాట చెబుతా, ఆదివారం కొంచెం కూలి ఎక్కువ వస్తుందంటేనే ఆదివారాలు మానేసేవాళ్ళు మీలో ఉన్నారు. ఉద్యోగం కోసం ఆదివారాలు ఎగ్గొట్టి పూర్తిగా దేవునికి దూరమైన వాళ్ళు కూడా లేకపోలేదు. ఆదివారం ఏదైనా బంధువులది, రక్త సంబంధికులది ఫంక్షన్ వస్తే దేవుని భయం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా మీలో ఉన్నారు. ఆదివారం కోసం
ఏమి త్యాగం చేయలేని మీరు ఉన్నారే. దైవజనుడు ఎట్లాంటాడో తెలుసా? దేవుడు పిలిచి పిలవగానే సేవ కోసం, పరిచర్య కోసం సమస్తమును వదిలి ఆయన చూపించే ప్రాంతమునకు, దేశమునకు వచ్చేటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? దైవజనుడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సేవ ఏదో ఉద్యోగం కాదు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఒక 8 సంవత్సరాల క్రితం పోతే ఈ తూర్పుపాలెం అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. కానీ ఎవరు నన్ను పంపించారు, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇక్కడ సేవ చేయాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితులు, దీన్ని వెనకాల త్యాగం. తల్లిదండ్రులు వదిలిన త్యాగం లేదా? సమస్తాన్ని వదిలిపెట్టిన త్యాగం లేదా? అయిన వాళ్ళు రక్త సంబంధికులు చుట్టూ ఉండగా, ప్రేమించేవాళ్ళు ఎందరో ఉండగా, ప్రోత్సహించేవాళ్ళు ఎందరో ఉండగా, అవేమీ లేని ఒక ప్రాంతానికి, ముఖం ఎరుగని ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తున్నాడంటే త్యాగం. దేవుడు పిలిచి పిలవంగానే మైకిచ్చి పంపించడం పరిచర్య, సేవ. అణిగమణిగా ఉండటం, ఓర్పును నేర్చుకోవటం, పరిచర్య చేయటం, తగ్గించుకోవటం. కొన్ని నిందలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఇవన్నిటి మధ్య ఒక సేవకుడు ఏమవుతాడంటే రాటుదేలుతాడు, తయారవుతాడు. ఈ క్రమంలో దేవుడు దీవిస్తే అది వేరే సంగతి. ఏది? ఫైనాన్షియల్గా వస్తువులు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, ఈ క్రమంలో ఏదైనా దేవుడు దీవిస్తే అది సపరేట్ సబ్జెక్ట్. అది కానీ వీటి కోసం కాదే సేవ, వీటి కోసం కాదే వచ్చేది సేవకుడు. ఇది వస్తాయని ఆశించి కాదే. ఒకవేళ మీరు ఇల్లు కట్టిస్తేనే నేను ఇక్కడ సేవ చేస్తాను, నేనేమన్నా రాయించుకొని వచ్చానా? కాదే. నాకు గిట్టుబాటు అయిద్దో లేదో, కానుకలు ఎంత వస్తాయో అని లెక్కలేసుకొని వచ్చానా? కాదే. వీళ్ళందరూ నాకు సహకరిస్తారో లేదో, ఒక మాట చెప్పాను, అందరూ సహకరిస్తారని అప్పుడు వస్తాను అని సహకారం మీద ఆధారపడి సేవకు రాలేదే. కనబడని ఎన్నో పోరాటాలు వస్తాయి అని తెలిసిన దేవుని మీద ఆనుకొని ఒక దర్శనముతో పోరాటాలకు కూడా తలవొగ్గి ఎదురు నిలిచి సేవ చేసే ఒక సేవకుని ఎదుట వెనక ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అది గ్రహించిన వాళ్ళు ధన్యులు. మీరు అనుకుంటారు, ఏమందలే వీళ్ళకంటే అసలు లగ్జరీ లైఫ్ ఇంకెవరిదందని చాలామంది సేవకులను చూసి అనుకుంటారు. నీకు కనపడేది తెల్ల చొక్కానే. ఆ చొక్కా వెనుక ఉన్నటువంటి హృదయంలో ఎన్ని వేదనలు ఉంటాయో, ఎన్ని గాయాలు ఉంటాయో, ఎన్ని కన్నీటి అనుభవాలు ఉంటాయో, ఎన్ని నిందలు ఉంటాయో నీకేం తెలుసు? కొంతమంది కొరకు ప్రార్థించాలన్న భారం నీకు ఉండదు, కానీ నీకు రోగం వస్తే మా ఇంట్లోనే వచ్చినట్టు ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ భారం దేవుడు మాకు ఇస్తాడు. నీకేదైనా ఇబ్బంది అయితే మాకే ఏదో అయినట్టుగా ఏడ్చేటువంటి ఆ మెత్తని గుండెను మాకు ఇస్తాడు. సేవకుడు నీ బలహీనతలో ఏడవగలడు, నువ్వు పండగ చేసుకుంటా ఉంటే నవ్వుతూ ఉండగలడు. మేము నవ్వే వాళ్ళతో నవ్వగలం, ఏడ్చే వాళ్ళతో ఏడవగలం. కొట్టినవి, మాట్లాడినవి అన్నీ మనసులో పెట్టకుండా తిరిగి సేవలో పునరంకితం కాగలం. సేవకుడిని తక్కువ అంచనేదో ఆ సేవకుడు ఆ వేదిక మీదకి రావాలి అంటే కొన్ని సంవత్సరాల ప్రయాస దాని వెనకాల ఉంది. కొన్ని సంవత్సరాల పరిశ్రమ ఉంది, దేవుని సంకల్పం ఉంది. అందుకని ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఒక వంతు గౌరవిస్తే నీ సంఘ కాపరిని 2 అంతలుగా గౌరవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఒక వంతుగా నువ్వు గౌరవిస్తే, కనపరిస్తే, నీ సంఘ కాపరిని నువ్వు ఎన్నంతలుగా గౌరవించాలట. డబుల్ పోర్షన్ రెస్పెక్ట్, ఆనరింగ్, 2 అంతల గౌరవం. చాలా జాగ్రత్త. కాబట్టి దైవజనుడితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా వ్యవహరిస్తున్నావో, ఎలా సంభాషిస్తున్నావో, ఎలా తలపోస్తున్నావో అవన్నీ దేవుడు చూస్తాడు. దానిని బట్టి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన.
వీళ్ళు ఇష్టానుసారంగా బోడివాడా ఎక్కిపో వెళ్ళు అన్నారు, బోడాడా వెళ్ళు అన్నారు. ఈ మాటలు ఎవరున్నారు? దేవుడు ఆకాశమందు ఆశీనుడైన దేవుడు విన్నాడు. మీలో అనేకులు దీవించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? మీరు దైవజనుని ప్రేమించుచున్నందున. మీలో మరికొందరు ఎందుకని ఆశీర్వదించబట్టలేదు? ఆశీర్వదించబడడానికి ఎక్కడో కట్లు, ఎక్కడో బంధకాలు, ఎక్కడో ఇంకా ఏదో సరి చేసుకోవాల్సినవి కనబడుతున్నాయి, ఎక్కడో దరిద్రం ఏలుబడి చేస్తూ ఉంది, ఎక్కడో ఏదో రోగం ఏలుబడి చేస్తూ ఉంది, ఎక్కడో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్న గల కారణం ఏంటి అంటే దైవజనుని పట్ల నీకున్న చులకన భావం. నిజంగా యోనా విషయంలో ఆ ఓడ నావికులు అధికారులు ప్రవర్తించినటువంటి ఆ తీరు అంత గొప్పది. అతని వల్లే తుఫాను వచ్చిందని స్వయంగా యోనా చెప్పిన, జీవము కలిగిన భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా దేవుని సేవకుడని ప్రవక్తనని చెప్పినప్పుడు అతని వలనే ఈ శ్రమ కలిగిందని వాళ్ళకి అర్థమైన చీటి అతని పేరటే వచ్చిన దేవునిని బట్టి యోనాకి ఓడ నావికులు భయపడ్డారు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెబుతారా? అయ్యా, ఈ తుఫాను ఆగిపోవాలంటే ఏం చేయాలంటే ఎత్తి నన్ను ఈ యొక్క సముద్రంలో పడవేయమన్నప్పుడు వాళ్ళు వెంటనే పడేయడానికి సాహసించలా, భయపడ్డారు. ఇతను చూస్తే ప్రవక్త, సేవకుడు, ఇతడు చెప్పాడని మనం పడేస్తే నింద మన మీదకి వచ్చిందేమో అని వాళ్ళు దేవునికి భయపడి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని మునిపెన్నడు ఎరుగని వారు, ఆయన పేరుని మునిపెన్నడు వినని వారు, ఎప్పుడు ఆయన పేరట ఆరాధన చేయని వారు సైతం దైవజనునికి భయపడ్డారు. కాబట్టి వారి వాడ సుఖవంతంగా తీరానికి చేరింది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ నావా, నీ కుటుంబపు వాడ సుగమంగా క్షేమంగా తీరానికి చేరాలంటే నీవు కలిగి ఉన్న సంఘ కాపరిని నువ్వు ఎలా ప్రేమించాలో, ఎలా ఘనపరచాలో, ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి. అందుకనే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, తిమోతి, జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలో మొదటగా వాళ్ళకి నేర్పించు. సంఘానికి మొట్టమొదట సంఘమైన నీవు నేర్చుకోవాల్సింది పాటలు, ప్రసంగాలు కాదు, కానీ జీవము కలిగిన దేవుని మందిరంలో నేను ఎట్లుండాలా, జీవము కలిగిన దేవుని మందిరావరణలో ఎట్లుండాలా. చాలా మందికి ఈరోజు కూడా తెలియట్లా. ఆయన మందిరంలో ఎవరైతే దీనుడై వణుకుచుండునో, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హస్తకృత్యములైన మీరు నిర్మించిన మందిరంలో నేను నివసిస్తానా? ఎవడు దీనుడై వణుకుచుండునో వాడిని దృష్టిస్తాను అంటే అర్థమేంటి తెలుసా? మనుషుల చేత నిర్మించబడిన ఆలయాలలో దేవుడు ఉండడు, కానీ దీనుడై వణుకుతున్న వాడినే నిజమైన ఆలయంగా పరిగణించి వాడిలో నివసించడానికి దేవుడు దిగి వస్తాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. నిజమైన మందిరం ఎవరంటే మందిరంలోకి వచ్చిన నువ్వు దీనుడివై ఇక్కడ వణకాలి. వణకడం అంటే సలిజారం వచ్చినోడు వచ్చినట్టుగా ఆ వణుకుడు కాదు. ఎంత వాక్యం చెబుతున్నా నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకు దైవ భయం ఎక్కడుంది? నాకు అర్థం కాక చెబుతున్నా. నిద్రపోయే వాళ్ళందరికీ ఇది. ఎంత గద్దించి వాక్యం చెబుతున్నా నీకు నిద్ర వస్తుందంటే నీకు దైవ భయం ఉన్నట్టేనా? అంటే జీవము కలిగిన దేవుని మందిరావరణంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఒక ప్రసంగం తయారవడానికి దీని వెనకాల ప్రార్థన ఉంటుందండి, ప్రయాసం ఉంటుందండి, ఎన్నో గంటల అధ్యయనం, ధ్యానం ఉంటుందండి, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఉంటుందండి. ఇదేదో రెడీమేడ్గా ఎవరో చెప్పిన ప్రసంగాలు కాపీ పేస్ట్ చేసేవి కాదండి. ఎన్నో గంటలు, ఒక వారంలో ఒక ప్రసంగం తయారవడానికి ఎన్నో గంటలు సమయం తీసుకుని దైవజనుడిని ఎదుకు వస్తున్నప్పుడు, ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవుని ఎదుట, దేవుడు నిలబెట్టిన దైవజనుని ఎదుట నీ వైఖరి ఎట్లా ఉండాలా? ఆయన చెప్పుకుంటానే ఉంటాడులే, నేను నిద్రపోతానులే అంటే నీకు దీవెన ఎట్లొచ్చింది?
దేవుడు దైవజనుడు అంటే లెక్కపత్రం లేనివాడు మాత్రమే మందిరానికి వచ్చి నిద్రపోతాడు. దేవుని సన్నిధిలో నిద్రపోతే నాకు ఎక్కడ అపాయం వస్తుందో, ఎక్కడ నేను జారిపోతానో, ఎక్కడ లోకంలో పడిపోతానో, ఎక్కడ కీడు దాపరిస్తుందో, ఎక్కడ నేను శోధించబడతానో, ఏది దేవుడు నాతో మాట్లాడనని ఉద్దేశించి మాట్లాడడం నేను మిస్ అవుతానో, లేదు దేవుని స్వరం నేను పరిపూర్ణంగా వినాలి అని భయంతో వణుకుతూ ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరమును ఆశాంతం వినగలిగే కృప నీకు కలుగును గాక. ఆమేన్. దైవజనుడు మాట్లాడుతున్న ప్రసంగం ఎవరికో కాదు, పలానోళ్ళకి కాదు, నా కోసమే దేవుడు ఈ పూట మాట్లాడించడానికి దైవజనుడిని సిద్ధపరిచాడు అని నమ్మినోళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? వాళ్ళు మాత్రమే. నిజమేనా? మరి అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు నువ్వేమవ్వాలి? ప్రతి మాట పట్టుకోవాలి. దైవజనుడి నోటిలో నుండి ఏ మాట వస్తుందో అని ఎదురు చూడాలి. నీ పాటికి నువ్వు నిద్రపోతా, నువ్వు ఈ పాటికి నువ్వు అటు ఇటు చూస్తా, నీ పాటికి నువ్వు పిల్లలతో ఆడుకుంటా, కునుకు పాట పాడుతా. దైవజనుడు అంటే లెక్కలేదు చాలామందికి. దైవజనుడు లెక్క ఉంటే ఎట్లుంటుందంటే, అమ్మో పాస్టర్ గారు ఎదుట నేను కూర్చున్నాను కదా, నిద్రపోకూడదు కదా. కనబడే దైవజనుడు అంటేనే నీకు లెక్క పత్రం లేనప్పుడు, కనిపించని దేవుని మీద నీకు భయం ఉంది, భక్తి ఉందంటే దానికి ఆధారం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, చిన్నలేమి పెద్దలేమి, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్తారా? కొందరిని కాదు, అందరినీ. వీళ్ళకి భయం లేక, దైవజనుడు భయం లేక బోడోడా అనగానే వారి జీవితాలలో మరణం. మీ జీవితాలలో మరణపు అనుభవాలు ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీకు ఇవ్వబడిన దైవజన్ని నువ్వు కనపరచాలి, సత్కరించాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇవన్నీ నీకు తెలియనప్పుడు నీకు వాక్యాలు ఏం పని చేస్తాయి చెప్పండి? కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా? ఆ 42 మంది యవనస్తులకు వేరుగా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆ 42 మంది యవనస్తులకు వేరుగా. యవనస్తుడా వింటున్నావా? పాస్టర్ గారు అంటే పని పాట లేనోడు కాదు. ప్రజలారు వింటున్నారా? పాస్టర్ గారు అంటే ఏదో నీకు శత్రువు కాదు. దైవజనుడు నీ శ్రేయస్సును కోరి మాట్లాడేవాడు. దైవజనుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థించేవాడు. దైవజనుడు నీ కొరకు మొర్ర పెట్టువాడు. దైవజనుడు నీ కొరకు కన్నీరు కార్చువాడు. దైవజనుడు నీకు ఆపద వస్తే నిద్ర మానుకొని ప్రార్థించి నిద్రపోయేవాడు. అట్లాంటి దైవజనుడిని చూస్తే నీకు లెక్కలేదు. అయిందే ఉందిలే. పై రూపాన్ని బట్టి బోడివాడా. పాస్టర్ గారు పొట్టిగా ఉంటే పొట్టాడా అన్నావు అనుకో, అది అపహాస్యమే. నల్లగా ఉన్నాడు అనుకోండి, కర్రోడా అన్నాడు అనుకో, అది అపహాస్యమే. ఎత్తుగా ఉన్నాడు అనుకో, కాడోడా అన్నావు అనుకో, అది అపహాస్యమే. సన్నగా ఉన్నాడు అనుకో, బొంగులాగా ఉన్నాడు ఈ పాస్టర్ ఎవరు అనుకున్నావు అనుకో, అది కూడా అపహాస్యమే. బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, ఎంత లావుగా ఉన్నాడు, ఎంత తింటున్నాడో అని లావుగా ఉన్న పాస్టర్ని అనుకున్నావు అనుకో, అది అపహాస్యమే. పై రూపాన్ని బట్టి ఏ దైవజనుడిని నీవు నిందించాల్సినటువంటి పని లేదు, తృణీకరించాల్సినటువంటి పని లేదు. అందుకనే దైవజనుడు అంటున్నాడు, మేము సంఘానికి శరీర సంబంధంగా కనబడుతున్నాం కానీ మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు, ప్రజలకి, సంఘానికి, సమాజానికి మేము ఎట్లా కనబడుతున్నామంటే ఒక శరీర సంబంధముగా, లోకరీతిగా కనబడుతున్నాం కానీ మాలో ఉన్న పోరాటం అది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనదే. ఇశ్రాయేలీలు ఏమన్నారు? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉందో తెలుసా? ఆయనకి ఏమైందో లేదు, బతికున్నాడో లేదో తెలియదు, చచ్చాడో బతికాడో కూడా తెలియదు. అసలు ఆయన పోయి 40 రోజులైంది, ఆయన ప్రార్థనే చేస్తున్నాడో చనిపోయాడో మాకు తెలీదా? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదా? నేను ప్రార్థన చేయడానికి పోతున్నానని పాళ్యంతో చెప్పలేదా? పాళెంలో ఉన్న 30 లక్షల ప్రజల ఇశ్రాయేలీల బాధ్యతను అహరోనుకు అప్పగించలేదా? అబ్బాయ్ అహరోను మాట వినండి అని భయం చెప్పలేదా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, మరి ఎప్పుడు రమ్మంటాడు, ఎప్పుడు పంపిస్తాడు నాకు తెలీదు, నేను వెళుతున్నాను అని చెప్పలేదా? ఇన్ని మాటలు చెబితే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మోషే రావటం ఆలస్యమైంది, అది 40వ రోజు. అప్పుడు ఏమన్నారు తెలుసా? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. అరే మోషే
మోసే అని వాడు ప్రార్థన చేస్తున్నాడు రా అని ఒకడన్నా అన్నాడా? దేవుని స్వరమును విని దైవ పిలుపును అందుకొని సీనాయి పర్వతం మీద ప్రత్యక్షతలు పొందుకుంటున్నాడు రా అని ఒకడన్నా అర్థం చేసుకున్నాడా? ఆ రోజు పరిస్థితి అదే, ఈరోజు పరిస్థితి అదే. కొండెక్కితే చచ్చినట్టు, బతుకుతాడన్న గ్యారెంటీ లేనట్టు. పాస్టర్ గారు నీకు అందుబాటులో లేకపోతే చెప్పు, నిద్రపోతున్నట్టు. అపహాస్యమా? మోషే అక్కడ దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రతి ప్రత్యక్షతను అందిపుచ్చుకుంటున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులకు ఏది బోధించాలో ఆజ్ఞల పలకలను స్వయంగా దేవుడే రాయగా వాటిని గట్టిగా పట్టుకొని ప్రజలకు అందించాలని దేవుడు ఎప్పుడు పంపిస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు. ఇంకా ఏమంటారు తెలుసా? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకువచ్చిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు, మా ఎదుట నడుచినట్లుగా ఎవరిని తయారు చేయాలి? ఒక దూడను తయారు చేయాలి. అంటే ఇప్పుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుని మీద దృష్టి లేదు. ఏ సమస్య వచ్చినా వారి పక్షముగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి దైవజనుని నాయకత్వం మీద కూడా దృష్టి లేదు. వీళ్ళని నడిపించేది ఎర్ర సముద్రం దాటించిన మహాదేవుడు కాదట. వీరిని నడిపించేది వారి కొరకు ప్రార్థన చేసి మన్నాను కురిపించిన మహానాయకుడు కాదట. ఎవడట? కీర్తనలో వ్రాయబడినట్లుగా గడ్డి తినే దూడ, పశువు. దేవుని మహిమ యొక్క ఆస్పదమును గడ్డి మేసే దూడకు మార్చేశారని 106వ కీర్తన 20వ వచనంలో రాయబడిన మాట ఏంటే, తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చి వేసిరి. ఎద్దు దేవుడా? ఈ ఎద్దు నాయకుడా? దైవజనుడు అంటే లెక్కపత్రం లేని వాళ్ళ కుటుంబంలో ఎద్దు వస్తుంది. ఏ ఎద్దు? దైవజనుని నాయకత్వం కానిది ఇంకేదో, అనదర్ లీడర్షిప్, వేరొక నాయకత్వం. మీరు ఎట్లా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, మాసిదోనియా సంఘం వలె మొదట దేవుని బట్టి దైవజనునికి సంపూర్ణంగా అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మా దైవజనుడు లేకపోతే మేమేమీ చేయలేం అనే స్థాయికి రాగలగాలి. ఆయన లేకపోతే లేకపోయాడు, ఉంటే ఉన్నాడు, మా పని మాకు కావాలా? కొంతమంది అభిప్రాయం, పాస్టర్ గారితో పని లేదు, ఆయన ఉంటే అంత లేకపోతే అంత, మా పని మాకు అవ్వాలా. దూడ బ్యాచ్ అన్నమాట ఇది. చాలా జాగ్రత్త. దేవుడు నీ కొరకు నిలబెట్టిన దైవజనుని స్థానంలో వేరొక నాయకత్వాన్ని కోరుకుంటున్నావా? నీ ముందు ఇంకొకటి ఏదో ఉండాలని కోరుకుంటున్నావా? ఇది దైవజనుని అపహసించుట కాదా? ఫస్ట్ ఏమన్నారు? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు అన్నారు. ఈ దూడ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి ఒక బలిపీఠం కట్టి దీని నిమిత్తం దేవునికి పండగ చేద్దామని దీనికి ఆరాధన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన దేవత ఇదే. ఇందాకేమో మోషే అన్నారు, దేవుడు అన్నారు. ఇప్పుడేమన్నారు? విగ్రహాన్ని పెట్టి లేదు మోషే క్యాన్సిల్, దేవుడు క్యాన్సిల్. ఇప్పుడు వీళ్ళ ఆత్మ పూర్తిగా మారిపోయింది. ఇందాక ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా? దేవుడు లేడు, మోషే లేడు, తీసేయండి రే. అసలు మనం ఇంత దూరం వచ్చామంటే ఎవరి దయ్యా? దూడదయ్యా. గడ్డి తినే ఆ దూడదయ్యా. ఇప్పుడు దూడ గురించి ఎన్ని వివాదాలు అవుతున్నాయి. అదే ఆవు, గోమాత. ఏమాత? గోమాత. చంపితే శిక్షలు అంటున్నారు, మాంసం తినొద్దు అంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇదే నంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు ఈ దేవుణ్ణి? ఐగుప్తు నుంచి. వీళ్ళైతే ఐగుప్తు లేరు, కానీ ఆ రూపం, ఆ స్వరూపం ఇంకా చక్కగా వారి హృదయములో పదిలముగా. హృదయాలు మారినాయా వాళ్ళకి? కొంతమంది మందిరంలో ఉంటారు కానీ దేవుని రూపం వాళ్ళ హృదయంలో ఉండదు.
దైవజనుడు చెప్పిన మాటలు వాళ్ళ మనస్సులో ఉండవు. ఇంకేదో 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 విగ్రహం, ఇంకేదో ఆచారం, ఇంకెవరో. దేవునిని నేను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. మొదట దేవుని బట్టి దేవుడు నీకు అప్పగించిన ప్రవక్తని నమ్ముకోండి, మీరు దీవించబడతారు. ఒకరోజు ఇక్కడ, ఇంకో రోజు ఇంకో మందిరంలో, ఈ వారం ఏమో ఇక్కడ, వచ్చే వారం ఇంకో చోట. అక్కడెవడో ఖర్చీపులు అమ్ముతున్నాడంటే అడ్డుపాటం, నూనె డబ్బాలు అమ్ముకుంటున్నాడంటే అడ్డుపాటం, అక్కడేదో జరుగుతుందని ఏదో వెళ్ళిపోవటం. ఇలాంటి వ్యక్తిత్వాలు ఆశీర్వదించబడవు. దేవుడు నీకు అప్పగించినటువంటి దైవజనునికి నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, గణపరచు, నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడదు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.